హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 8th ఫిబ్రవరి మండే. సో ఈరోజు మార్కెట్స్ ఏంటి, ఈరోజు ప్రధానంగా దినపత్రికలు వెబ్సైట్స్లో ఉన్న మేజర్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొన్న క్లోజ్ అయిన అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో క్లోజ్ అయిన అమెరికన్ మార్కెట్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ 0.3%, అలాగే S&P 500 0.39%, అలాగే నాస్డాక్ 0.5% మేర లాభపడ్డాయి. స్టాక్ ఫ్యూచర్స్ యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో అమెరికన్ మార్కెట్స్ నుంచి పెద్దగా నెగిటివ్ న్యూస్ అయితే ఏం లేదు. సో ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగానే చెప్పుకోవచ్చు. మన మార్కెట్స్ చూస్తేనేమో ఎకనామిక్ టైమ్స్ ఇవాళ చూద్దాం. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ మేజర్గా వాళ్ళ ఈటీ అవార్డ్స్ కార్యక్రమం గురించి ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎందుకంటే చాలామంది ప్రముఖులతో అవార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి దాని మీద ఫోకస్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ బడ్జెట్ పుట్స్ ఇండియా ఆన్ పాత్ టు $5 trillion ఎకానమీ. సో అమిత్ షా గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. బడ్జెట్ ఎందుకంటే కొత్త బడ్జెట్ మీద ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద సర్వత్రా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ రేటింగ్ ఏజెన్సీలు కూడా ఇండియాకి థమ్స్అప్ చెప్పాయి. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు నో నాన్సెన్స్ అప్రోచ్తో ఒక చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పి ప్రశంసలు అందుకుంటున్న తరుణం ఇది. అండ్ ఎనర్జీ కంపెనీ సెండ్స్ SOS టు PMO ఆన్ గుజరాత్ యూటర్న్. ఇది కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తుంది. అక్కడ గుజరాత్ ప్రభుత్వం గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ గతంలో వాళ్ళు 700 మెగావాట్స్కి సంబంధించి సోలార్ పవర్ టెండర్స్ను పిలిచి ఆఫ్టర్ గివింగ్ లెటర్ ఆఫ్ అవార్డ్ కూడా ఇచ్చిన తర్వాత, అంటే రెన్యూ పవర్ కంపెనీకి, టాటా పవర్ అండ్ O2 పవర్ సంస్థలకి ఇచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిలేషన్ చేశారు అని ఆరోపణలు చేస్తున్నారు. సో ఇలాంటి నిర్ణయాలు అంటే వన్స్ అవార్డ్ చేయడము, లెటర్ ఆఫ్ అవార్డ్ ఇచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేయడం అనేది ఇంటర్నేషనల్గా ఇన్వెస్టర్స్ రావడానికి, మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి మన ఇన్వెస్ట్మెంట్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాటిని అడ్డుకోండి, ఆదుకోండి అని చెప్పి మనకి ప్రధానమంత్రి కార్యాలయానికి ఎనర్జీ సంస్థలన్నీ కూడా లేఖ రాశాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలా ఒకేసారి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయడం, ఇలా చాలా ఇబ్బందికర పరిణామాలు వీళ్ళు ఎస్పెషల్లీ ఈ రెన్యూబుల్ పవర్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా సోలార్ ధరలు బాగా పడిపోయాయి. అండ్ 2.5 రూపీకి కూడా మనకి యూనిట్ వచ్చేసిన నేపథ్యంలో హెవీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉంటుంది ఇనిషియల్గా. బట్ అలాంటి టైంలో ఇలాంటి నిర్ణయాలు అనేది అనాలోచిత నిర్ణయాలు ఇబ్బందికర పరిణామంగా తమకు ఉంటాయని చెప్పి సంస్థలు ప్రధాని కార్యాలయానికి రాసే. మేబీ టాటా పవర్లో ఈరోజు దీనికి సంబంధించి కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ని, అవార్డ్ చేసిన ప్రాజెక్ట్ని రద్దు చేసింది కాబట్టి. అండ్ మేజర్గా ఇక స్పెసిఫిక్గా చూస్తే కంపెనీస్ పరంగా, సో కన్స్ట్రక్షన్ సెక్టార్ విల్ కీప్ గ్రోయింగ్. ద గవర్నమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ విత్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ న్యూ ఇనిషియేటివ్స్ విల్ హెల్ప్ ద సెక్టార్ గ్రో. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ బాగుంటుంది అని చెప్పి మనం గత కొద్ది కాలం నుంచి ఆల్మోస్ట్ ఒక 3 to 4 months ఆర్ 4 to 5 months నుంచి పదే చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయడం అనేది ఈ సెక్టార్లో కొద్దిగా మేబీ రిస్క్ రివార్డ్ రేషియో అంత గొప్పగా ఉండకపోవచ్చు. అందుకని కొద్దిగా వేచి చూసిన తర్వాత మేబీ మార్కెట్స్లో ఏదన్నా కరెక్షన్ వచ్చినా రాకున్నా మార్కెట్స్లో ఒక సెటిల్ డౌన్ అయ్యి కన్సల్టేషన్ అయిన తర్వాత స్టాక్స్లో అంటే ఈ యుఫోరియా తగ్గిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది. స్టిల్ మనకు ఇది న్యూస్ మాత్రమే. బడ్జెట్లో ఇప్పటివరకు వచ్చింది ఒక ప్రకటన మాత్రమే. మనకి ఏప్రిల్ నుంచి నిధుల ఫ్లో ఉంటుంది. అప్పుడే దాని తర్వాత మాత్రమే రియల్గా ఆ సంస్థలకు ఏ కంపెనీకి కాంట్రాక్ట్స్ వచ్చాయి, ఏ కంపెనీస్ దీని నుంచి బెనిఫిట్ పొందుతాయి అన్నది దాని ఆధారంగానే స్టాక్స్ సదరు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత స్టాక్స్ పెరుగుతాయి. అంతేగాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గవర్నమెంట్ స్పెండింగ్ పెంచబోతోంది కదా అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లాభపడే అవకాశం ఉండదు. ఇప్పుడు ACC ఉంది, సో మెజారిటీ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ. సో అలాంటి లీడర్స్ని ఏమైనా పట్టుకుంటే కొద్ది గొప్ప ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ పెరిగినప్పుడు సదర్ కంపెనీస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ బట్ ప్రతి ఒక్క టామ్, డిక్ అండ్ హ్యారీ అన్నీ పెరిగే అవకాశం ఉండదు కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ కొన్ని సంస్థలు అంటే కొన్ని బ్రోకింగ్ సంస్థలు కొన్ని స్టాక్ ఐడియాస్ని చెప్పాయి. అందులో భాగంగా HG ఇన్ఫ్రా స్టాక్ ఒకటి 244 రూపీస్ దగ్గర ప్రస్తుతం ఉంది. దానికి 350 రూపాయల దగ్గర టార్గెట్ ఇస్తున్నారు. 44% ఇక్కడి నుంచి కూడా అప్సైడ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి. IRB ఇన్ఫ్రా 110 రూపాయల CMP ప్రస్తుతానికి ఉంది. 153 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. ఇక్కడి నుంచి దాదాపు 39% దాకా పెరిగే అవకాశం ఉంది, పొటెన్షియల్ అప్సైడ్. కల్పతరు పవర్ ఇది కూడా మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ క్లీన్ మేనేజ్మెంట్. వీళ్ళకి కూడా 334 రూపీస్ దగ్గర స్టాక్ ఉంది ప్రస్తుతం.
రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా 25% దాకా అప్ సైడ్. అండ్ ఇంజనీర్స్ ఇండియా ఇదొకటి 74 రూపీస్ దగ్గర ఉంది, 97 రూపీస్ టార్గెట్ ప్రైస్. సో ఈ 6 స్టాక్స్ని రాడార్లో ఉంచుకోవచ్చు. సో కొన్ని బ్రోకింగ్ సంస్థలు ఇచ్చిన ఐడియాస్ ఇవి. వీటిని ఎప్పుడన్నా ఒకేసారి కాకుండా ఏదైనా కరెక్షన్స్లో వాటిని కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ గో ఎయిర్ ప్లాన్స్ టు లాంచ్ 3000 crores పబ్లిక్ ఇష్యూ. సో ఐపీఓకి రాబోతోంది. 2017 నుంచి అనేక ప్రయత్నాలు కంపెనీ చేసింది ఐపీఓకి రావడానికి. బట్ చాలా కారణాలు ఈ సంస్థ ఐపీఓకు రాకపోవడానికి అడ్డుగా నిలిచాయి. ఇప్పుడు కనీసం మార్కెట్స్ మంచి భూమిలో ఉన్న ఈ తరుణంలో సో ఇనిషియల్గా వీళ్ళు కూడా ఏదన్నా ఈ మార్కెట్ భూమి నుంచి కొద్ది గొప్ప ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో ఐపీఓకి రాబోతున్నారు. 3,000 కోట్ల రూపాయల ఐపీఓ ఇది. బట్ ఇంకా దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కంపెనీకి 2009 మార్చ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం చూస్తే 1,820 కోట్ల రూపాయల దాకా డెట్ ఉంది. లాస్ట్ ఇయర్ 123 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ ప్రకటించింది. 6,300 కోట్ల రూపాయల దాకా టర్న్ ఓవర్ ఈ సంస్థకు ఉంది. సో ఇది కూడా ఐపీఓ ప్లాన్స్లో ఉంది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీబౌండ్ పంప్స్ విగర్ ఇంటూ పాపులర్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్. సో కొన్ని ఫండ్స్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నమ్ముకున్న ఫండ్స్ కొద్ది కాలం నుంచి అండర్ పర్ఫామ్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక్కసారిగా ఉత్సాహం పెళ్ళుబికిన నేపథ్యంలో ఈ ఫండ్స్ కూడా కాస్త ప్రయోజనం దక్కింది అన్నది ఈ స్టోరీ సారాంశం. అందులో భాగంగా హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ అంటే ఈ యావరేజ్ పరంగా 8.47 ఉంది. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఇవన్నీ కూడా లాస్ట్ 1 వీక్లో ఆల్మోస్ట్ 9 నుంచి 13% దాకా పెరిగాయి అని చెప్పి సారాంశం. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనూహ్యమైన జంప్ వచ్చింది కాబట్టి సో అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్ కూడా కొద్దిగా పెరిగింది. అండ్ తీవ్రమైన ఓవర్బాట్ జోన్లో ఉంది అని చెప్పి అనలిస్టులు పదే చెప్తున్నారు. ఏ చిన్న కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా స్టాక్ పడే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. డేంజర్ లుక్స్ ఇంటూ గ్లోబల్ మార్కెట్స్ ట్రాన్స్ఫిక్స్డ్ బై రైజింగ్ బాండ్ yields. ఇది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే అటు అమెరికన్ మార్కెట్స్ విపరీతంగా డబ్బులు పంపు చేసి వదులుతోంది. ట్రెజరీ ఈల్డ్స్ గతంలో ఎప్పుడు లేని స్థాయికి చేరుకున్నాయి. మన దేశంలో కూడా లిక్విడిటీ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ దీని ఇంపాక్ట్ అనేది ఇవాళ కాకపోతే రేపన్న ఎప్పుడో ఒకసారి ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెంచింది. బట్ హిస్టారికల్గా డెట్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి, వడ్డీ రేట్లు 0 స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ కలిపి బాండ్ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి సో కొద్దిగా ఇది కాస్త ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తుంది. 2013 లాంటి సినారియో మళ్ళీ ఏమన్నా రావచ్చేమో అని చెప్పి. ఎందుకంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్ అట్ స్టేక్ గివెన్ ద లాఫ్టీ లెవెల్స్ ఇన్ బోత్ స్టాక్స్ అండ్ బాండ్స్ అండ్ సమ్ ఫియర్ ఆఫ్ ఏ రిపీట్ ఇన్ ద 2030 టేపర్ ట్యాంట్రమ్. అండ్ ఎందుకంటే డెట్స్ విపరీతంగా పెరిగిపోయి లాంగ్ మెచ్యూరిటీ అండ్ కూపన్ పేమెంట్స్ సంబంధించి, ఎందుకంటే దాదాపుగా ఇక డెట్స్కి సంబంధించి ఆల్మోస్ట్ బాండ్స్ అన్నీ కూడా ఫుల్ లెంత్లో అప్పులు ఇచ్చేసి ఉన్నాయి కాబట్టి ఈ తరుణంలో సో బాండ్ డీల్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఇప్పటికే విపరీతంగా పెరిగి ఉన్నాయి బాండ్ డీల్స్, అటు మార్కెట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఇది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం అప్పు పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచవ్యాప్తంగా కూడా. అండ్ మనం $2.7 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ సాధించిన ఎకానమీగా 7వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ ఇదిగా మనం ఒక స్థాయిలో ఇప్పుడు నిల్చున్నాం తలెత్తుకొని. సో స్టిల్ ఇప్పటికి కూడా మనకంటే ఫ్రాన్స్, యూకే, జపాన్, హాంకాంగ్ లాంటి మార్కెట్స్ ఉన్నాయి. సో మార్కెట్ క్యాప్ పరంగా ప్రస్తుతం $2.7 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం మనం సాధించాము. సో ఇయర్ టు డేట్ ప్రకారం చూసుకుంటే 7% మనం వృద్ధిని సాధించాము ఈ సంవత్సరంలో. మనకంటే కింద కెనడా, జర్మనీ, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, స్వీడన్ లాంటి దేశాలు ప్రస్తుతం ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా మనం మరింత బయాన్సీ మన మార్కెట్స్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి మేబీ కొద్దిగా మెల్లగా మనం ఫ్రాన్స్ లాంటి దేశాలను అధిగమించే అవకాశం ఉంటుంది ఇదే బయాన్సీ కనుక కంటిన్యూ అవుతాయి. అండ్ బ్లాక్ స్టోన్ టు బై ఎంబసీ ఇండస్ట్రియల్ పార్క్స్ అట్ 5,250 crores. సో ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ సెక్టార్లో అతిపెద్ద డీల్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఎంబసీకి చెందిన ఇండస్ట్రియల్ పార్క్స్ని 5,250 కోట్ల రూపాయలకు బ్లాక్ స్టోన్ సంస్థ కొనుగోలు చేసింది. దేశంలో ఇప్పుడు అతిపెద్ద ల్యాండ్ లార్డ్గా బ్లాక్ స్టోన్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నీ ఆ స్థాయిలో వీళ్ళకి అసెట్స్ ప్రస్తుతం సమకూర్చుకుంది బ్లాక్ స్టోన్ సంస్థ.
Blackstone will become the country's largest warehousing space landed with over 40 million స్క్వేర్ ఫుట్ లాజిస్టిక్స్ పార్క్స్ ఇన్ అసెట్స్. సో రాబోయే రోజుల్లో లాజిస్టిక్ థీమ్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందబోతోంది అనేందుకు దీని ఒక సంకేతంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బ్లాక్ స్టోన్ అతిపెద్ద సంస్థ ఇది కూడా. వీళ్ళు ఈ స్థాయిలో దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే సో లాజిస్టిక్ స్పేస్ గురించి మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని మేజర్ లీడర్స్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు లాజిస్టిక్ స్పేస్లో, ఎందుకంటే మనం ఎకానమీ బూమ్ అవుతున్న తరుణంలో సో లాజిస్టిక్స్ కూడా అదే స్థాయిలో గ్రో అవుతానే బెనిఫిట్ ఉంటుంది కాబట్టి, అదే స్థాయిలో గ్రో అవుతాయి కాబట్టి సో లాజిస్టిక్స్ స్టాక్స్ కూడా మన రాడార్లో ఉంచుకోవచ్చు. అంటే టాటా గురించి చాలా ఆందోళన కనిపిస్తుంది. కొంతమంది 50% స్టాక్ పడిపోతుందా అని ఆందోళన పడుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అక్కడెక్కడ 50% స్టాక్ టాటా పడిపోతుంది, టాటా మోటార్స్ పడిపోతుందని చెప్పి కొన్ని ఏదో ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేశారు అని చెప్పి కొంతమంది చాలామంది నాకు కూడా ఫోన్స్ చేశారు. సార్ టాటా మోటార్స్ పరిస్థితి ఏంటి, 50% స్టాక్ పడిపోతుందని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారు, నిజమేనా అని. సో 50% స్టాక్ టాటా మోటార్ ఒక్క రోజులో పడిపోవడం అనేది సాధ్యమయ్యే పని అయితే కాదు. సో అలా చెప్పారంటే మాత్రం దానికి ఫూలిష్గానే మనం చెప్పుకోవచ్చు. సో స్టాక్ అయితే ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది, అహెడ్ ఆఫ్ ఇట్స్ ఫండమెంటల్స్ పెరిగింది స్టాక్ అయితే. బట్ కొద్ది గొప్ప కరెక్షన్ అయితే రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ, బట్ 50% స్టాక్ పడిపోతుంది అనుకోవడం అయితే అది ఒక అమాయకత్వంగానే అనుకోవాలి. ఎందుకంటే మలేషియన్ బ్యాంక్ చెందిన సబ్సిడరీ సంస్థ మే బ్యాంక్ యంగ్ సెక్యూరిటీస్ అనే వాళ్ళు టాటా మోటార్స్ ప్రైస్ ఫెయిర్ వాల్యూ 50% ఇంకా తక్కువ ఉండొచ్చు అని చెప్పి ఒక రిపోర్ట్ వాళ్ళు తయారు చేశారు. ఎందుకంటే జాగ్వర్ ల్యాండ్ రోవర్కి సంబంధించిన కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది వాళ్ళు ఎత్తిన కాబట్టి. సో ఇక్కడ నుంచి టాటా మోటార్స్ కొద్దిగా కరెక్షన్ రావచ్చు, సెల్లింగ్ రావచ్చు అని చెప్పి వాళ్ళ రిపోర్ట్ సారాంశం. ఎందుకంటే డెట్ లెవెల్స్ బాగా ఉన్నాయి, అప్పులు బాగా ఉన్నాయి. 2030లో వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్ళాలి అనుకుంటే దానికి విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మరింతగా డెట్ పెరుగుతుంది కాబట్టి అది ఈ సంస్థ తట్టుకోలేదు, క్యాష్ ఫ్లోస్ ఇబ్బంది పడతాయని చెప్పి ఓవరాల్గా ఈ సంస్థ చెప్పిన సారాంశం. 63 రూపాయల నుంచి స్టాక్ 316 రూపాయల కంటే ఆల్మోస్ట్ ఒక 5 times చాలా తక్కువ టైంలోనే పెరిగింది కాబట్టి మేబీ ఇక్కడ నుంచి స్టాక్లో కొద్దిగా సెల్లింగ్ అయితే రావచ్చు. మే బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే తమ టార్గెట్ ప్రైస్ని 120 రూపాయలకి తగ్గించారు 316 రూపాయల నుంచి. సో ఆ మే బ్యాంక్ సంస్థ 160 రూపాయలకి టార్గెట్ తగ్గించగానే ఆ స్టాక్ రేపు పొద్దున ఈరోజు ఆ స్థాయిలో పడిపోకపోవచ్చు. మేబీ కొద్దిగా సెల్లింగ్ వస్తే రావచ్చేమో, బట్ స్టిల్ దాన్ని మనం కాదనలేం. కానీ బట్ స్టిల్ ఇప్పటికి కూడా రివైవల్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి టాటా మోటార్స్కి. దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పాజిటివ్ ఫ్యాక్టర్స్ పరంగా చూస్తే. అప్సైడ్ ఉండే అంశాలు ఏమేమి ఉన్నాయి, అసెట్ సేల్, ఈక్విటీ పార్ట్నర్స్ ఇన్ ఇండియా కార్ బిజినెస్ అండ్ డైరెక్ట్లీ ఈక్విటీ ఇన్ఫ్యూజన్. సో పేరెంట్ సంస్థ ఈక్విటీ ఇన్ఫ్యూజ్ చేస్తుంది అనుకున్న దానికంటే డొమెస్టిక్ బిజినెస్ సేల్స్ బాగా పెరిగింది, మార్కెట్ షేర్ బాగా పెరిగింది డొమెస్టిక్ ట్రక్స్ అండ్ కార్ సెగ్మెంట్లో. అలాగే వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అనేది వీళ్ళకు కలిసి రాబోతుంది. షార్ప్ గెయిన్స్ అండ్ స్ట్రాటజిక్ కాస్ట్ రిడక్షన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండ్ జేఎల్ఆర్. సో ఖర్చులు తగ్గించుకోవడం, ఖర్చులు నియంత్రణలో పెట్టుకోవడంలో భాగంగా ఇది కలిసి వచ్చే అంశాలు. అండ్ రిస్క్ కరెన్సీ, ప్రొలాంగ్డ్ కరెన్సీ రిస్క్, ఇది ఎప్పటికీ ఉంటుంది, దాన్ని అయితే మనం కాదనలేము. సో జేఎల్ఆర్ మీద కొద్దిగా మార్జిన్ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే కోవిడ్-19 ఎఫెక్ట్ అనేది చాలా కాలం పాటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కమర్షియల్ వెహికల్స్ ఇంకా ఆ స్థాయిలో డిమాండ్ మన దగ్గర రాలేదు. సో ఈ రిస్క్ కొద్ది గొప్ప ఉంటుంది. బ్రెక్సిట్ అన్సర్టనిటీ ఉంటుంది. సో ఇవన్నీ నెగిటివ్ అంశాలు ఉన్నప్పటికీ కూడా పాజిటివ్ అంశాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి కాబట్టి టాటా మోటార్స్ ఇప్పటికిప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటే సెల్ చేసి ఆదుర్ద పడాల్సిన అవసరం అయితే ఏం లేదు అన్నట్టుగానే కనిపిస్తుంది. మేబీ వెరీ షార్ట్ టర్మ్ కోసము, ట్రేడింగ్ కోసము తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చేమో. కానీ బట్ లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీని నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని పర్సనల్గా అనిపిస్తుంది. లెట్స్ సీ ఈరోజు మార్కెట్స్ ఎట్లా డిసైడ్ చేస్తుందో అని చెప్పి. సో డిఎఫ్ఐ టు సెటప్ 10,000 crores క్యాపిటల్ ఆఫ్ ఐఎఫ్సిఎల్. సో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీతో 10,000 కోట్ల రూపాయల క్యాపిటల్, పేడప్ క్యాపిటల్తో, బడ్జెటరీ సపోర్ట్తో ఈ యొక్క ఫైనాన్షియల్ కంపెనీ ఒకటి ఫ్లోట్ చేయడం అన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి సో ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో చూడాలి. అండ్ బ్యాడ్ బ్యాంక్కి సంబంధించి కూడా ప్రభుత్వం కొద్దిగా ఆదుకునేందుకు సిద్ధమవుతుందని చెప్పి ప్రకటించింది. సో ఈ బ్లాక్ స్టోన్కి సంబంధించిన మేజర్ వార్త అయితే ఒకటి ఉంది. అండ్ కార్పొరేట్ ఎయిర్ ట్రావెల్ పెరుగుతోంది. ఒకప్పుడు 0 అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 30 to 40% ప్రీ కోవిడ్ లెవెల్స్కి బిజినెస్ ట్రావెల్ వస్తుందని ఒక వార్త. అండ్ నెక్స్ట్ 1 or 2 quarters 80% దాకా చేరుకుంటుంది అని చెప్పి కొన్ని అంచనాలు కనిపిస్తున్నాయి. సో ఇలాంటివి
మనకి ఇండియన్ హోటల్స్ లాంటి స్టాక్స్ని పైకి తీసుకెళ్లేందుకు అవకాశం, డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్ని పైకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్టాక్స్ని కూడా మనం రాడార్లో ఉంచుకోవచ్చు. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎక్స్పెక్ట్స్ Q4 FY21 టు బి ఏ బ్లాక్ బస్టర్ క్వార్టర్. సో ఒక బ్లాక్ బస్టర్ క్వార్టర్ ఉండబోతుంది అని చెప్పి గోద్రేజ్ ప్రాపర్టీస్ అంచనా కడుతుంది. ఎందుకంటే 12 కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్స్ని క్వార్టర్లో లాంచ్ అయిపోతుంది. అండ్ వార్ చెస్ట్ని ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నామని చెప్పి ఇప్పటికే గోద్రేజ్ ప్రాపర్టీస్ ప్రకటించింది. దాదాపు $1 బిలియన్ అంటే దాదాపు 7,500-8,000 కోట్ల రూపాయల వరకు సిద్ధం చేసుకున్నాము. అంటే ఇబ్బందుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ని కైవసం చేసుకోవడానికో లేకుంటే మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్ట్స్ని ఏదైనా కైవసం చేసుకొని తక్కువ ప్రైజ్లో తీసుకుని మళ్ళీ వాళ్ళు డెవలప్ చేసే విధంగా ప్లాన్ ఉంది అని చెప్పి గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇప్పటికే ప్రకటించింది. అండ్ ఇప్పటికే క్యాష్ ఈజ్ ద కింగ్. ఎందుకంటే ఇలాంటి టఫ్ టైమ్స్లో, కోవిడ్ లాంటి టఫ్ టైమ్స్లో క్యాష్ ఎవరిదైతే ఉందో సో అలాంటి ప్రాజెక్ట్స్ని చాలామంది తీసుకొని మళ్ళీ రివైవ్ అయినప్పుడు అమ్ముకుంటున్నారు కాబట్టి సో గోద్రేజ్ ప్రాపర్టీస్కి ఆ మనీ ఉంది, ఆ మజిల్ రెండు ఉన్నాయి కాబట్టి ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అండ్ ఫిబ్రవరి 21వ తారీఖున మన ఆప్షన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సో 15th రిజిస్ట్రేషన్స్ క్లోజ్ కాబోతున్నాయి. మీకు జస్ట్ ఆప్షన్స్ అంటే పుట్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి అదొకటి చెప్పి వదిలేయడం కాకుండా సో వెరీ బేసిక్స్ నుంచి చెప్పడంతో పాటు అడ్వాన్స్ స్ట్రాటజీస్ అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఒకటి ఇవ్వబోతున్నాము. అండ్ మీకు ట్రేడింగ్ సంబంధించిన కొన్ని PDF బుక్స్ ఉంటాయి, అలాగే ఎక్సెల్ షీట్స్ ఉంటాయి. సో వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఇవన్నిటి కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి సో దీన్ని మిస్ చేసుకోకండి. 15th రిజిస్ట్రేషన్స్ క్లోజ్ కాబోతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.